హే హాయ్, హౌ ఆర్ యు? నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. కానీ నేను మిమ్మల్ని అస్సలు మిస్ చేయలేదు. ఓ మిస్టర్ సిఏ, మీ ప్రిపరేషన్ అంతా ఎలా జరుగుతోంది? అదంతా బానే ఉంది సార్. గుడ్. హార్డ్ వర్క్ అలాగే చేయాలి. సిఏ జీవన్ కుమార్ అని బోర్డు చూడాలి, లేదంటే మీ మేడం చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు. మేడం కోసమే ఈ గైడెన్స్ ని పక్కాగా క్లియర్ చేస్తాను. గుడ్. ఓకే సార్, నేను లోపలికి వెళ్ళి చదువుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. నీకో విషయం చెప్పనా? నీ చేతి వంటని నేను చాలా మిస్ అయ్యాను. నిజంగా నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నా వంటను మాత్రం మిస్ చేశారా? అయితే నిన్ను కూడా నేను చాలా మిస్ అయ్యాను. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ. హే బడ్డీ. హాయ్ సార్. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. జీవన్, ఆఫీస్ వర్క్ గురించి నువ్వేం కంగారు పడకు. నువ్వు ప్రశాంతంగా హాయిగా చదువుకో. నీకు తెలుసు కదా, ఈసారి ఆ సిఏ ఎగ్జామ్ లో ఎలాగైనా నువ్వు పాస్ అయి తీరాల్సిందే. అందులో నీకేదైనా హెల్ప్ కావాలంటే మేడం అడిగి తెలుసుకో. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్యాబ్ వచ్చేసింది, వెళ్తాం. ఓకే జీవన్, టేక్ కేర్. బాయ్ సార్. నేను మీ దగ్గర రిపోర్ట్ చేస్తాను సార్. ఓకే. నువ్వు తన్ని జాగ్రత్తగా చూసుకో. నేను సింగపూర్ నుంచి త్వరగా వచ్చేస్తాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. హ్యాపీ జర్నీ. ఓకే, బాయ్. మ్యామ్, మనం స్టార్ట్ చేద్దామా? ఇటు చూడు జీవన్, నేను టీచ్ అవ్వదు. ఎందుకు మ్యామ్? మ్యామ్, నేను ఆల్రెడీ 2 times ఫేస్ చేశాను. కానీ నేను సీఏ అవడానికి మీరే లాస్ట్ హోప్. కానీ టీచింగ్ నేను మానేశాను. మ్యామ్, మీ వల్ల నాకు అక్షయ్ సార్ కంపెనీలో ఇంటర్న్షిప్ దొరికింది. మ్యామ్, నేను సీఏ అవడానికి మీరే నా లాస్ట్ హోప్. ఏమైనా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ఓకే, కానీ ఒక కండిషన్ ఉంది. నువ్వు ఇక్కడే ఉండాలి. ఇంకా నేను ఏం చెప్పినా నువ్వు అది చెయ్యాలి. నో డిస్ట్రాక్షన్, నో ఎక్స్క్యూజెస్. మ్యామ్, మీరు ఏం చెప్పినా అలాగే చేస్తాను. మ్యామ్, సారీ. సారీ మ్యామ్. పర్లేదు, నీ ఏజ్లో ఇవన్నీ మామూలే. రేపటి నుంచి రెడీగా ఉండు. ఓకే మ్యామ్. నంబర్స్ ఏం సరిగా లేవే. పనిష్మెంట్ తప్పకుండా ఉంది. నీ చేయి జాపు. 2 చేతులు. లేచి నుంచో. దగ్గరికి రా.
నీ పనిష్మెంట్కి రెడీగా ఉన్నావా? ఎస్ మ్యామ్. పెన్ని పట్టుకోవటం చేత అయితేనే అకౌంట్స్, ట్యాక్స్ అన్నీ చేయటం బాగా నేర్చుకుంటావు, సరేనా? ఏమైంది? నువ్వు ఇక్కడే చేస్తున్నావు? మీకోసం కాఫీ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. కానీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నన్ను లేపచ్చు కదా. మీకు కాఫీ చాలా ఇష్టం కదా, అందుకని నేనే చేసి తీసుకొచ్చాను. గుడ్ బాయ్. నువ్వు వెళ్ళి చదువుకో, నేను వచ్చేస్తున్నాను. నువ్వు నా బుగ్గలో ముద్దు పెట్టావు కదా. సారీ మ్యామ్, నేను అది స్టాప్ చేయలేకపోతున్నాను. సారీ చెప్తే మాత్రం సరిపోతుందా? మ్యామ్, ఇలా ఇంకోసారి ఖచ్చితంగా జరగదు. ఐఎమ్ సో సారీ మ్యామ్. అరే, నీకు అర్థం కావట్లేదా? ఇది నాకు రోజు కావాలి. ఈరోజు నీకు స్పెషల్ అకౌంటింగ్ నేర్పిస్తాను. ప్రాఫిట్ అండ్ లాస్. దీని పేరే ఫినాన్స్ రిపోర్టింగ్. గుర్తుందా? ఎస్ మ్యామ్. A plus B divided by A minus B equal to C plus B divided by C minus B. కరెక్ట్. వావ్, నువ్వు ఇలాగే ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో మార్క్ బాగా తీస్తావు. మీరు ఇదేలాగా నాకు చెప్పేస్తే నేను ఖచ్చితంగా పాస్ అయిపోతాను. సరే, ఓకే. కానీ ఒక కండిషన్ ఉంది. ఏంటి? ఇంకా మీట నువ్వు నన్ను కిరణ్నే పిలవాలి. కానీ మ్యామ్. మ్యామ్ అంత పిలవకూడదు, ఓన్లీ కిరణ్. కానీ మ్యామ్, మీరు మా బాస్ వైఫ్ కదా, అది కూడా మీరు నా టీచర్. మీ పేరు పెట్టి పిలిస్తే అది బాగోదు కదా. అయితే నువ్వు నన్ను ఫ్రెండ్గా అనుకో. ఇప్పుడు చెప్పు, నన్ను ఏమని పిలుస్తావు? కిరణ్. నీ నోట్ల నుంచి నా పేరు వినేదానికి చాలా బాగుంది. నువ్వు సిగ్గుపడితే కూడా చాలా అందంగా ఉన్నావు. కాఫీ. నువ్వు ఓకేనా? నిన్నటి కంటే పర్లేదు. త్వరలోనే నయం అయిపోతుంది. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళట్లేదా? ఎందుకు? నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే నీకు కూడా కోల్డ్ అనుకుంటుంది, అర్థమవుతుందా? నీ ప్రేమ జ్వరం నాకు ఆల్రెడీ వచ్చేసింది. నాకు తెలిసి నువ్వు బాగా చదువుకున్నట్టున్నావు. ఇప్పుడు నేను పెన్ను కూడా పట్టుకోగలను, ఇంకా పేజెస్ కూడా ఫిల్ చేయగలను. నిజంగానా? నేను అది టెస్ట్ చేయడానికే వెయిట్ చేస్తున్నాను.
సరే ఇప్పుడు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. మీకు కావాలంటే అది ఇక్కడే సాల్వ్ చేస్తాను. ఇక్కడ కాదు, బెడ్రూమ్లో. అయితే ఓకే, వెళ్దాం. ఇంతకుముందు ఎవరైనా ప్రేమించావా? లేదు. నాకు తెలుసు, నువ్వు ఎవరిని అలా అంతా లవ్ చేయమాక. లవ్ చేయడం నీ దగ్గరే నేర్చుకున్నాను, కానీ నన్నెందుకు ఇంతగా ప్రేమిస్తున్నాం? ఎందుకంటే నీకు ఎలా లవ్ చేయాలో తెలుసు. అయితే మీ భర్త? ఆయన కూడా బాగానే తెలుసు, కానీ ఎప్పటికీ చూపించడు. అయితే నాకు ఈ కోచింగ్ ఎప్పుడు దొరుకుతుంది? ఏ నీకు సీఏ అవ్వాలని లేదా? సీఏ అవ్వాలి, ఇక నీ లవర్ కూడా అవ్వాలి, రెండూ కావాలి. నువ్వు బాగానే ఇంప్రూవ్ అయ్యావుగా. మ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు అప్పుడే లేచారా? ఉండండి, కాఫీ తెస్తాను. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు జీవన్? నీ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతుంది సార్. మ్యామ్ నాకు అన్ని చాలా అర్థమయ్యేలాగా చెప్పిస్తున్నారు. అలాగే ఇదిగోండి కాఫీ తాకండి. నీ స్టూడెంట్ నిన్ను బాగా పొగుడుతున్నాడు. వాడంతే ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు. జీవన్, మీ మేడం కాలేజీలో కూడా ఇంతే స్టూడెంట్స్ ని తిడుతూ ఉంటుంది. లేదు సార్, మ్యామ్ కాలేజీలో చాలా అందమైన అమ్మాయి, ఇక అందరికీ ఫేవరెట్. నువ్వు ప్రొఫెసర్వా లేదంటే స్టూడెంట్వా? నా కాలేజ్ మొత్తానికి నన్ను బాగా ఇష్టపడతారు. నువ్వు మాత్రమే. నీ ఎంప్లాయీని కూడా చూడు. తనంటే నీకు కూడా ఇష్టమేనా? లేదు సార్, అలాంతా ఏం లేదే. అక్షయ్, పొద్దు పొద్దున ఆ అబ్బాయితో గొడవ ఎందుకు? వాడు చూడు ఎంత భయపడిపోయాడో. కానీ త్వరగా కాఫీ తాగేసి రెడీ అయ్యి వచ్చేసేయ్. ఓకే కిరణ్ మేడం. కిరణ్ మ్యామ్, ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? కిరణ్, కిరణ్. చెప్పు, ఏం కావాలి? మ్యామ్, ఇది నాకు కొంచెం కూడా అర్థం కావట్లా. ఇది నాకు కాస్త చెప్పిస్తారా ప్లీజ్? నువ్వు మీ రూమ్కి వెళ్ళు, నేను వెనకాల వస్తాను. ఈరోజు టెస్ట్ ఉంది, గుర్తుంది కదా? ఓకే మ్యామ్, బాయ్ సార్. చూడు కిరణ్, నేను ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి, అక్కడ చూస్తాను. వెళ్ళొస్తాను. ఇంకా మీరు లంచ్కి వస్తారా? లేదు, నేను లంచ్కి రాలేను, కానీ ఖచ్చితంగా డిన్నర్కి వస్తాను. ఓకే, బాయ్. బాయ్. సరే, ఇంకా నువ్వు ఏ చాప్టర్ చదవాలి? ఇదే. సార్ చాలా స్మార్ట్గా ఉన్నారుగా. ఇవాళ ఇంటర్నల్ టెస్ట్ని ఫినిష్ చేస్తాను. అరే రే, కారు తాళం మర్చిపోయొచ్చాను.
కిరణ్ 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 ఇదా నువ్వు నేర్పించే లక్షణం? అక్షయ్ అక్షయ్ నువ్వు నాతో మన రూమ్ కి రా, నేను నీతో మాట్లాడతాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనేమీ నీ స్టూడెంట్ని కాదు. నొప్పిగా ఉంది అక్షయ్. ఆ! సార్ ఏం చేస్తున్నారు? ఆవిడని హర్ట్ చేస్తున్నారు. సార్ మీకు పనిష్ చేయాలంటే నన్ను పనిష్ చేయండి, మ్యామ్ నేను చేయకండి అసలు. జీవన్ నువ్వు ముందు పద, Ma'am, నేను please. మాట్లాడుకుంటాను. జీవన్ అడ్డు అక్షయ్. తప్పుకోవే. మ్యామ్ అక్షయ్ సార్ మీరు ఏం చేస్తున్నారు? వద్దు సార్ అసలు మీరు వద్దు. ఏం చేస్తున్నారు? చెప్పేది వినండి.